ఒకప్పుడు ఒక స్టార్టింగ్‌లో చదువుకోవడానికి ఎళ్లారు మనవాళ్ళు. చదువుకుంటాం అమెరికా గాని, కెనడా గాని, ఆస్ట్రేలియా గాని, బ్రిటన్ గాని ఇట్లాంటి దేశాల్లో చదువుకుంటే, అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు త్వరగా వస్తాయని. పాత తరం. అంటే ఇప్పుడు నా వయసు ఉన్నటువంటి వాళ్ళు, నా వయసు కంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ అట్లా కంఫర్టబుల్‌గా, రెస్పాన్సిబుల్‌గా, రెస్పెక్టబుల్‌గా చక్కటి జీవితాన్ని పొందారు. చక్కటి గౌరవం పొందారు. గత 15, 20 ఏళ్ల నుంచి చదువుల పేరుతో పెట్టుబడి ఎక్కువ పెట్టి, అక్కడ చిన్నపాటి పనుల కోసం వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మన దేశంలో షాప్‌లో పనిచేయడం గీత. షాపింగ్ మాల్‌లో పనిచేయడం తప్పు. ఒక చిన్న చూపు. పెట్రోల్ బంకులో పనిచేయడం ఒక చిన్న చూపు. ఇక్కడ మరుగుదొడ్డి కడగటమో, లేకపోతే వంట దీంట్లో పనిచేయడమో మనకి చాలా ఏది తెలివి తక్కువగా, ఎదుగుదల తక్కువగా చూస్తాం. లేదా అలా చేసే వాళ్ళని చులకనగా చూస్తుంటాం. అదే మన బిడ్డలు అక్కడికెళ్ళి అదే పని చేసి సంపాదిస్తుంటే, మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు బ్రిటన్‌లో ఉన్నాడు, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాడు డబ్బులు ఆడే సంపాదించుకున్నాడు. ఎట్టా సంపాదించుకుంటాడు? ఈ పనులు చేసినే. దాన్ని గొప్పగా చెప్పుకోవడం పల్లెలలో ఫ్యాషన్ అయిపోయింది. అవసరమైతే ఆస్తులమ్మి మరి 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి పంపించడం అలవాటైపోయింది. మావాడు విదేశాల్లో ఉన్నాడని గర్వంగా చెప్పుకోవడం కోసం. కానీ ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీయడం వల్లనే ఆయా దేశాలు ప్రజల్లో తిరుగుబాట్లు వచ్చినాయి. దాని పర్యవసానమే ట్రంప్ లాంటోడిని గెలిపించడం. కెనడాలో కూడా వచ్చినటువంటి తేడాలు. క్రమంగా ఇప్పుడు వివిధ దేశాల్లో చదువుకోవడానికి వెళ్తే ఆహ్వానిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశానికి డబ్బులు వస్తాయి. వాళ్ళ దేశంలో ఇంకొకళ్ళు చదువుకున్నోడు తయారవుతాడు. అదే ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళని తొక్కి పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా మనం అప్పు చేసి పంపిస్తే మిగతాది వాడు సంపాదించుకుంటాడు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు అమెరికాలో మాత్రం, కెనడా ఇట్లాంటి చోట్ల ఇప్పటికీ కొంతవరకు పర్వాలేదు, పై పనులు దొరుకుతున్నాయి. కానీ ఈ అసలు పనులకి సంబంధించినటువంటిది మాత్రం అమెరికాలో మాత్రం సమస్య అయిపోతుంది. అమెరికాకి పంపించినటువంటి తల్లిదండ్రులు నానా తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అలాగెక్కడన్నా పని చేస్తున్నారని తెలిస్తే చదువుకోవడానికి వచ్చినటువంటి వీసా మీద వచ్చిన వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయాలా. ఈ H1B వీసా ఉన్నప్పుడు ఆ కన్సర్న్ రిలేటెడ్ జాబ్ చేయాలి. అలా కాకుండా ఏదన్నా చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు, లేకపోతే డిపోర్టేషన్ చేస్తారు, దారుణమైన వేధింపులు ఉంటుండేటప్పటికీ భయపడిపోతున్నారు. మరి తినాలి కదా, డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి? ఇప్పుడు అదే కుటుంబాలకు ఫోన్లు చేసి డబ్బులు పంపించండి అంటే ఎక్కడి నుంచి పంపించాలో అర్థం కాక ఆస్తుల అమ్ముకుని పంపించుకోవాల్సిన పరిస్థితి. బిడ్డల్ని వెనక్కి తెచ్చేసుకుందామా? ఈ ట్రంప్ 4 ఏళ్ళు ఉంటాడు, ఎప్పుడు మారుతుందో తెలియదు పరిస్థితి. అలాగని అక్కడ ఉంటే ఇక్కడ ఎంత అమ్ముకోవాలో తెలియదు. ఇది పరిస్థితి. మొన్నటిదాకా అమెరికాలో మావాడు ఉన్నాడంటే గర్వంగా ఫీల్ అయ్యే దగ్గర నుంచి ఇప్పుడు అమెరికాలో మనోడి పరిస్థితి ఏంటో అని ఆవేదన చెందే స్థితి వచ్చింది.